शत्रु दिख रहा था సైడ్ కు వచ్చేయాలి. అన్న అండి మాస్క్ ది చూస్తానా నమస్కారం. ఈరోజు 45వ డివిజన్లో వెంకటరామనగర్ నందు డాక్టర్ పోకల రవి గారి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ తెలిసిందే, గత మార్చి నెల నుండి ఎండల తాకిడి ఎక్కువగా ఉండడంతో వడగాలుల వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. కాబట్టి ఈ హీట్ వేవ్స్ గురి కాకుండా, సన్ స్ట్రోక్కి గురి కాకుండా ఉండాలంటే మనము మంచి షేడులో ఉండేటట్లు, అదేవిధంగా వాటర్ ఎప్పటికప్పుడు డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది కాబట్టి తగినంత వాటర్ని తీసుకోవడం కూడా చాలా అవసరం. దానికి అందులో భాగంగా గౌరవ పురపాలక శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ యొక్క డైరెక్షన్ మేరకు ఇప్పటికీ పురపాలక సంస్థ నందు 35 చలివేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇంకా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ దాదాపు 100 వరకు పురపాలక ఈ నగర కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ వాళ్ళు కానివ్వండి, బిజినెస్ మెన్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఎవరైనా సరే దాతలు ముందుకు వచ్చి వారి ప్రాంతాల్లో ఎన్ని వీలైతే అన్ని చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా అది ప్రజలకు సహాయపడుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు దగ్గరుండి నడిపిస్తున్నందుకు మన నారాయణ విద్యాసంస్థ చైర్మన్ మన వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి డాక్టర్ గారి యొక్క మిత్ర బృందం అందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ వచ్చిన వారికి, మన 48 డివిజన్ కార్పొరేటర్ వారి భర్త గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇది ఆదర్శంగా తీసుకొని ఇంకా అనేక మంది డాక్టర్లు కానివ్వండి, బిజినెస్ మెన్ కానివ్వండి, ప్రొఫెషనల్స్ కూడా ముందుకు వచ్చి వీలైన చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మనము వారికి ఈ సన్ స్ట్రోక్ కానివ్వండి, హీట్ వేవ్స్ నుంచి వారిని కాపాడేందుకు సహకరించగలని చెప్పి కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 45 డివిజన్లోని వెంకటరామపురం సెంటర్లో, పూణే బొమ్మ సెంటర్లో డాక్టర్ పోకల రవి గారి ఆధ్వర్యంలో వారితో పాటు సహచర డాక్టర్లు మరి నిచ్చల్ ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, గోపాల్ కృష్ణ గారు మరియు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఈ పార్టీ డివిజన్ ఇన్ఛార్జి అజయ్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ చలివేంద్రం ఓపెనింగ్ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం మార్చి నుంచే విపరీతమైన ఎండలు కాయడం జరుగుతుంది. మార్నింగ్ 8:30 నుంచే 12 లోపలే విపరీతంగా కాయడం, అందరూ వాటర్ డిహైడ్రేషన్ అయిపోవడం, చాలామంది వడదెబ్బ కొట్టి ఇబ్బంది పడటం జరుగుతుంది. దానికని మన పురపాలక శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు ఈరోజు ఈ చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టౌన్లో, సిటీలో, కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న అన్ని డివిజన్లలో కూడా ఈ చలివేంద్రాలని ఎక్కడికక్కడ దాతలను చూసి ఆ ఏరియాలో ఉండే వార్డు కార్పొరేటర్లు కావచ్చు, డివిజన్ ఇన్ఛార్జీలు కావచ్చు, అందరూ కూడా ఆ ఏరియాలో ఉండే వ్యాపారస్తులు కావచ్చు, అందరి చేత కూడా ఎవరికి వీలైతే వాళ్ళు తోచిన సహాయం చేస్తూ ఈ చలివేంద్రం అన్ని దిక్కలు ఏర్పాటు చేయాలనే సూచనల మేరకు ఈరోజు కూడా ఈ కార్యక్రమంలోనే మన నగర కమిషనర్ గారు ఓబులేష్ నందన్ గారు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ప్రతి డివిజన్లో కూడా ఎన్ని వీలైతే అన్ని అక్కడ లోకల్ డోనర్స్ ద్వారా ఏర్పాటు చేయిస్తూ ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్టు మజ్జిగ, వాటర్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ చేస్తున్న మన కమిషనర్ గారికి, ఈ ఏరియాలోని ప్రజలకి, ఒక డాక్టర్ ముఖ్యంగా దీన్ని ఇనిషియేషన్ చేసుకున్న డాక్టర్ పోకల రవి గారికి, ప్రజల డాక్టర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన 45వ డివిజన్ పూలే బొమ్మ సెంటర్ వెంకటరామపురం ఏరియాలో మజ్జిగ మరియు చల్లని మంచినీటికి ఏర్పాటు కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మన మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు ఈ వేసవి కాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదు, వేరే పనుల మీద నెల్లూరు వచ్చే పల్లెల నుంచి వచ్చేవాళ్ళు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకూడదని ఇప్పటికే మనకి నెల్లూరు నగరంలో 6 ఏసీ బస్ షెల్టర్లని ఏర్పాటు చేయడం జరిగింది. అవి చాలా బాగా ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే టెంపరేచర్స్ చాలా ఎక్కువ రికార్డ్ అవుతున్నాయి కాబట్టి ఈ టెంపరేచర్స్ వల్ల సన్ స్ట్రోక్, వడదెబ్బ కానీ లేకపోతే హీట్ వేవ్స్ వల్ల కానీ ప్రజలు ప్రాణాపాయ స్థితికి చేరకుండా ఆ బస్ షెల్టర్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కమిషనర్ గారు ఏవో కానీ లేకపోతే మిగిలిన అధికారులు కూడా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని, నారాయణ సార్ని అలాగే కమిషనర్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి మనం చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణ సంస్థల జనరల్ మేనేజర్ శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నా తరపున అలాగే 45 డివిజన్ తరపు నుంచి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు మరియు ఈ ప్రాంతంలో ఉన్న మా సహచర వైద్యులు అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన కమిషనర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు వైవో నందన్ గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరింతమంది ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొంచెం సేపు ఈ మజ్జిగ తాగి సేద తీర్చడం చాలా మంచిది, లేకపోతే వడదెబ్బ కొట్టే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి, అదేవిధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ఆయా సెంటర్లో పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్య విషయం, ఎప్పుడు నగరంలో ఎక్కడ కూడా కార్పొరేషన్ ద్వారా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం నేను చూడలేదు. మన నారాయణ సార్ గారు ప్రత్యేక దృష్టి తీసుకొని ఎండాకాలం వస్తుందని చెప్పి డివిజన్కి ఒక చలివేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి ఫస్ట్ టైం నెల్లూరులో ఇది చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా నెల్లూరు నగర ప్రజల తరపున మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.